ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది. ఎన్నో ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే కొన్ని ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. విశాఖ కేంద్రంగా జరిగినటువంటి భాగస్వామ్య సదస్సు ద్వారా 13,00,00,000 కోట్ల మేర పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే వచ్చాయి. ఇక ఈరోజు విశాఖ కేంద్రంగానే కాగ్నిజెంట్‌తో పాటుగా మరో 7 కంపెనీలకు కూడా ఒకటే రోజు భూమి పూజ జరిగింది. ఇప్పటికే కాగ్నిజెంట్, అలాగే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు వచ్చాయి. రాబోయేటువంటి రోజుల్లో అమెజాన్ సంస్థ కూడా భారీగా ఆంధ్రప్రదేశ్‌లో, అందులోనూ విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతుంది. దాని ద్వారా కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు అయితే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా కొన్ని ప్రైవేటు సంస్థలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఒక భాగస్వామ్య సదస్సు ద్వారానే 13,00,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. ఇప్పుడు విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుంది. అలాగే విశాఖలో ఈ ఒక్క రోజే కాగ్నిజెంట్‌తో పాటుగా మరో 7 కంపెనీలకు కూడా భూమి పూజ అయితే జరిగింది. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రెడీ అవుతుంది. అక్కడ ఐబీఎం ఇవన్నీ కూడా క్వాంటమ్ కంప్యూటర్లను ఏర్పాటు చేయబోతూ ఉన్నాయి. అమెజాన్ సంస్థ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతుందని, అందులో భాగంగా కొన్ని వేల మందికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? నిన్న ఒక సినిమా చూసా. ఏదో త్రివిక్రమది పాత సినిమాయే. సార్. అంట బాగుంటది. అంటే ఏంటి? ఆ అంటే అమెజాన్, ఆ అంటే ఆంధ్రప్రదేశ్. ఓకే. ఇప్పుడు అమెజాన్ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అంటున్నారు. అంటే దిగ్గజ సంస్థ. ఏది ఇప్పుడు మనం చూసాం. మరి గూగుల్ సుందర్ పిచాయ్ ఆయనే చెప్పారు. ఏమని? సుందర విశాఖలో గూగుల్ డేటా సెంటర్ దగ్గర దగ్గర $15 బిలియన్ పెట్టుబడులు. లేకపోతే గూగుల్ ఆయన సత్యానాదేళ్ల కూడా నిన్న ట్వీట్ చేశాడు. ఏమన్నాడు ఆయన? $17 బిలియన్ పెట్టుబడులు మేము భారతదేశంలో పెడుతున్నాం అన్నారు. అటు గూగుల్, ఇటు మైక్రోసాఫ్ట్ మరి పోటీ పడి ఆంధ్రప్రదేశ్నే వాళ్ళ పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకున్నాయి. ఏది? అటు క్వాంటమ్ వ్యాలీలో మరి మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ సెంటర్ పెడుతున్నారు. దావోస్ లో బిల్ గేట్స్ అసలు ఎంఓయూ చేసుకున్నారు చంద్రబాబుతో, లోకేష్తో. ఏంటి? అక్కడ అటు విద్యాశాఖలో, ఇటు వైద్య శాఖలో కలిసి పని చేస్తాం. అటు వ్యవసాయానికి కూడా అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ మేము అందజేస్తామని బిల్ గేట్సే మైక్రోసాఫ్ట్ తరఫున తీసుకున్న దీంట్లో. అంటే అటు గూగుల్, ఇటు మైక్రోసాఫ్ట్ వాళ్ళంతా మరి ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి మేము ఇంకా అంతకన్నా రెట్టింపు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటుందా అమెజాన్? ఓకే. ఇప్పుడు వాళ్ళు 1,38,000 కోట్లు, లేకపోతే ఇంకొక 1,38,000 కోట్లు వీళ్ళు పెట్టినప్పుడు మేము దాన్ని రెండింటినీ మ్యాచ్ చేస్తూ, టోటల్ చేస్తూ 3,18,000 కోట్ల పెట్టుబడులు భారతదేశంలో పెడతాము అని అమెజాన్ ముందుకు వచ్చింది. అంటే ఇవాళ ప్రపంచానికే అతిపెద్ద మార్కెట్ గా భారతదేశం. భారతదేశానికే ఇవాళ నంబర్ 1 మార్కెట్ గా ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నీకు ఆంధ్రప్రదేశ్ ఒక పరుగు నడుస్తోంది. ఏంటి? ఒక రేస్ అన్నమాట. అసలు మనం గనక స్లో అయితే వెనకబడిపోతాం అంటూ పరుగులు తీస్తున్నారు. ఇప్పుడు ఈ దిగ్గజ ఐటీ సంస్థలు కానీ, డేటా సంస్థలు కానీ అసలు ఊహించగలవా ఇంత చేంజ్ కేవలం ఏడాదిన్నరలో? ఊహించు. నువ్వు ఒకసారి గతంలోకి వెళ్ళు, నీకు రింగ్ తిప్పుతా, ట్రింగ్ 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 అనగానే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. ఏడాదిన్నర వెనక్కి వెళ్ళు. ఏడాదిన్నర వెనక్కి వెళ్తే ఏంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి? ఎవరన్నా ఏపీ ముఖం చూసారా? అప్పడాలు ఒడియాల కంపెనీలు అంటారా? ఒడియాలు, మామిడి తాండ్ర అతనే చెప్పాలి. ఎవరు? కోడిగుడ్డ ఆయన.
నువ్వు ఒకటి జగన్మోహన్ రెడ్డి అంటే భయం, పారిపోయారు. అసలు ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఆంధ్రప్రదేశ్లో పెరిగి విదేశాల్లో నిలదొక్కుని బ్రహ్మాండంగా సంపాదించుకున్న గల్లా రామచంద్ర నాయుడు, గల్లా జయదేవ్, అమర్ అమర్ రాజా బ్యాటరీస్ ని తరిమేశారు కదా. నిన్న కూడా జయదేవ్ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ తెలంగాణ సమ్మిట్ లో పాల్గొన్నాడు. మహబూబ్ నగర్ లో 10,000 కోట్ల పెట్టుబడులు వాళ్ళు పెట్టారు. అమర్ రాజా ఎక్స్టెన్షన్. ఎవరు దానికి కారణం? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్ అంటే దడుచుకుని కదా, అసలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టను అన్నాడు లులు. ఆలీ స్టేట్మెంట్ ఇచ్చాడయ్యా, జీవితంలో ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టన్నాడు. అంత భయపెట్టారు, తరిమేశారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తరిమేశారు, మిలీనియం టవర్స్ ని పాడు పెట్టారు, స్టార్టప్ విలేజ్ 100 స్టార్టప్లు ఉండే మూతపడిపోయే పరిస్థితి. అంటే నేనేంటి, ఇంక నువ్వు బయటికి రావటంలా ట్రింగ్ లో నుంచి. ఇప్పుడు 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 ఆ ఫ్లాష్ బ్యాక్ వదిలేసి ఒకసారి ఇప్పుడు వర్తమానంలోకి వస్తే ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి? ఇప్పుడు ఎక్కడ టీసీఎస్, ఎక్కడ కాగ్నిజెంట్? ఇవాళ కాగ్నిజెంట్ తో పాటు 7 కంపెనీలకి భూమి పూజ లోకేష్ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు చేశారంటే, ఇవాళ ఒక్కరోజే మరి ఇంత పెద్ద ఎత్తున పండగ అక్కడ విశాఖపట్నంలో జరుగుతోందంటే 3 రెట్లు ఎక్కువ ఉపాధి కల్పిస్తామంటోంది కాగ్నిజెంట్. కాగ్నిజెంట్ యాక్చువల్ గా ఎంతమందికి ఉపాధి కల్పిస్తారని మొదట చెప్పింది 8,000 మందికి. ఇప్పుడు టీసీఎస్ 12,000 మందికి, వీళ్ళు 8,000 మందికి, మొత్తం 2 కంపెనీలు కలిపి 20,000 మంది ఉపాధి కల్పిస్తా ఉన్నారు. అట్లాంటిది కాగ్నిజెంట్ ఈ రోజు వాళ్ళ సిఇఓ ఏమని చెప్తున్నాడు, ఆ సభలో ఏమని మాట్లాడాడు, 25,000 మందికి ఉపాధి కల్పిస్తా అంటే 3 times. 3 times అంటే మళ్ళీ నువ్వు భారతీయ సిమెంట్ అంటావు. ఏంటి 3 times బెటర్ అనేది భారతీయ సిమెంట్స్ లోగో. అది వదిలేసి ఇప్పుడు కాగ్నిజెంట్ ఇవాళ 3 రెట్లు ఉపాధి పెంచుతున్నాము అని అంటే మరి టీసీఎస్ కూడా 3 times అవుద్దా? వాళ్ళు 12,000 అని చెప్పారు, వాళ్ళు 36,000 మంది కల్పిస్తామంటారా? ఆయనే అసలు టాస్క్ ఫోర్స్ కి కో చైర్మన్, ఇన్వెస్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ కి కో చైర్మన్ గా ఆ రోజు పెట్టింది ఎవరిని? నటరాజన్ చంద్రశేఖర్. టీసీఎస్ టాటా గ్రూప్ ఆయనే కదా. అంటే ఇవాళ పెట్టుబడుల సునామీ. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ప్రజలకు అర్థం కావాలంటే సునామీ భాషలోనే మాట్లాడాలి, ఎందుకంటే అది విపత్తులు, తుఫాన్లు, సునామీలే కదా. ఇప్పుడు హుద్ లేకపోతే తిత్లీ, మొన్నేంటి వచ్చింది మొంతానా, వీటన్నింటినీ తలదన్నే తుఫాన్లు ఇవి సునామీలాగా పెట్టుబడులు వరదెత్తుతున్నాయంటే ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మారిందంటే అది కదా బ్రాండ్ అంటే. అంటే అతను ఒక డ్యామేజ్, ఇతను ఒక ఇమేజా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన డ్యామేజ్ నుంచి ఈ రాష్ట్రం ఇంత స్వల్ప కాలంలో ఇలా కోలుకుంటుందని, ఇంత అసలు పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా మారుతుందని నేనైతే ఊహించలేదు. ఇది మరి ఈ క్రెడిట్ గోస్ ఇన్ ఫేవరా? సిబిఎన్ అంటావా, ఎన్ఎల్ అంటావా, పీకే అంటావా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు కాదంతా మోడీ అంటావా? ముగ్గురు సంయుక్తంగా ఉంది. ఇప్పుడు నిన్న కూడా మోడీ మాట్లాడుతూ ఏమన్నాడు? పెట్టుబడుల ప్రవాహం అన్నాడు. నిన్న బీజేపీ ఎంపీలతో మాట్లాడుతూ చంద్రబాబుతో కలవటం శుభ పరిణామం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రవాహం వెల్లువెత్తుతోంది అంటూ ఆయన ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి ఆయన సోషల్ మీడియాని ఎదుర్కోండి, ఆంధ్రప్రదేశ్ డ్యామేజ్ చేయాలని చూస్తున్నాడు, మళ్ళా భయపెట్టాలని చూస్తున్నాడు, ఆయన సంగతి చూడండి అని చెప్పి బీజేపీ ఎంపీలకి ఎవరు పిలిపించారు? నరేంద్ర మోడీ. నమోనా? నమో అంటే నరేంద్ర మోడీ అనుకున్నాను ఏడదాకా, కాదంట. నమో అంటే నారా మోడీ అంట, నాయుడు మోడీ అంట. లోకేష్ బాబు మొన్న ఎక్కడో మనం చూసాం. అసలు ఎట్లా నిన్నటిదాకా అమెరికాలో ఉన్నాడు,
ఏది అటు డల్లాస్ లో ఉన్నాడు, లేకపోతే శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాడు, టొరంటోకి వెళ్ళాడు కెనడా. ఉమ్, ఉమ్, గమ్మత్తుగా విశాఖలో ప్రత్యక్షమయ్యాడు ఇవాళ. ఉమ్. ఒరే 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 ఒరే, ఏమి బుల్లెట్ స్పీడ్ తో వెళ్తున్నారు? ఆ? ఇదేనా బుల్లెట్ ట్రైన్ అంటే? ఏదో డబుల్ ఇంజన్ బుల్లెట్ డబుల్ ట్రైన్. ఇంజిన్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.